ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, సంఖ్యాకాండము, ద్వితీయోపదేశకాండము, యెహోషువ, న్యాయాధిపతులు, రూతు, సమూయేలు మొదటి గ్రంథము, సమూయేలు రెండవ గ్రంథము, రాజుల మొదటి గ్రంథము, రాజుల రెండవ గ్రంథము, దినవృత్తాంతములు మొదటి గ్రంథము, దినవృత్తాంతములు రెండవ గ్రంథము, ఎజ్రా, నెహెమ్యా, ఎస్తేరు, యోబు, కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరిమితములు, యెషయా, యెర్మీయా, విలాపవాక్యములు, ఎస్కేలు, దానియేలు, హోషేయ, యోవేలు, ఆమోసు, ఓబద్యా, యోనా, మీకా, నహూము, హబక్కూకు, జెఫన్యా, హగ్గయి, జకర్యా, మలాకి. కొత్త నిబంధన గ్రంథాలు మత్తయి, మార్కు, లూకా, యోహాను, అపోస్తల కార్యములు, రోమీయులకు, మొదటి కొరింథీయులకు, రెండవ కొరింథీయులకు, గలతీయులకు, ఎఫెసీయులకు, ఫిలిప్పీయులకు, కొలస్సీయులకు, ఒకటవ తెస్సలోనికీయులకు, రెండవ తెస్సలోనికీయులకు, ఒకటవ తిమోతి, రెండవ తిమోతి, తీతుకు, ఫిలెమోనుకు, హెబ్రీయులకు, యాకోబు, రెండవ పేతురు, ఒకటవ యోహాను, రెండవ యోహాను, మూడవ యోహాను, యోధా, ప్రకటన గ్రంథము. శిష్యులు పేర్లు. ఆ 12 మంది అపోస్తలుల పేర్లు ఏమనగా, మొదటి పేతురు అనువాని సీమోను, అతని సహోదరుడు అంద్రెయ, జబదేయి కుమారుడు యాకోబు, అతని సహోదరుడు యోహాను, ఫిలిప్పు, బర్తలోమయి, తోమా, సుంకరి అయిన మత్తయి, అల్ఫాయి కుమారుడైన యాకోబు, తద్దయి అని మారిపోయి గల లెబ్బయి, కనానీయుడైన సీమోను, ఆయన అప్పగించిన ఇస్కరియోతు, యోధా. సంఘముల పేర్లు: ఎఫెసు, స్ముర్న, పెర్గము, తుయతైర, సార్దిస్, ఫిలదెల్ఫియా, లవోదికయ. గోత్రాల పేర్లు: రూబేలు, షిమ్యోను, యోదా, జెబూలూను, ఇస్సాకారు, దాను, గాదు, ఆషేరు, నఫ్తాలి, ఎఫ్రాయిము, మనష్షే, బెన్యామీను.